మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో, అంటే ఆ ఫోటోకి సంబంధించిన కమెంట్ ఏదైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి నేను అద్భుతమైన చాక్లెట్ ఇస్తాను. కానీ ఫోటోలేనా ఫోటోలే. ఇప్పుడు ఓకే, ఈ ఫోటో చూసి మీకు ఏమర్థమైంది చెప్పండి. పైనుండి కాయ పడితే పట్టుకోవడానికి చూస్తున్నాడు. ఏ కాయ? పైకెళ్ళి కళ్ళు పోస్తుంది, కిందకెళ్ళి కళ్ళు తాగుతుంది. అరే నేనంటే సరే కాసేపు షూ బాగుంది కదా అద్దాలు పెట్టుకోండి, నీకేం పోయే కాలం కళ్ళు తెరిచే ఉన్నాయిగా. ఆ నడుముకి ఏదో కట్టుకుని పైన నుంచున్నాడు రా, వాడు పైనుంచి ఏం పోస్తున్నాడు? కళ్ళు పోస్తున్నాడా? కళ్ళు ఎక్కడ పోస్తాడు రా? దేంతో పోస్తాడు కళ్ళాడు? ఆ కుండలో తీసుకొని కుండలకెళ్ళి పోస్తుంది, కిందకెళ్ళి నోరు పెట్టి తాగుతుంది. పైనోడు ఉన్నాడు కదా అక్కడ, కింద పడతాడు అనుకుంటా, అందుకే కింద పట్టుకొని ట్రై చేస్తున్నాడు. పైన వాడు కళ్ళు తీస్తుంటే కింద చెట్టుకు వస్తుండు. దీన్ని బట్టి అర్థం ఏంటి? నీతి ఏంటి? టీమ్ వర్క్. అదే చాక్లెట్ ఇచ్చేద్దాం. టీం వర్క్ అనేది చాలా కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఏదైనా కష్టమైన పని చేయాలంటే ఇద్దరు ముగ్గురిని కలుపుకోవాలి. అలా అని ఏదైనా ఒక అమ్మాయికి లైన్ వేయాలనుకో ఇద్దరు ముగ్గురిని కలుపుకో. ఫోటోది ఏం జరుగుతోంది? ట్రైన్ నుంచి టాయిలెట్ పంపిస్తుంది. చిన్నప్పుడు మీకు కూడా ఎట్లా పోయి ఇచ్చేటాడుగా. ట్రైన్ కి బ్రేక్ వేసినా అవుతుందేమో అని అది వస్తే ఆగదు, అందుకే వాడు అట్లా. అన్నా నేను చెప్పనా? చెప్పు. పోసిన చాలు రాపరా బాబా అని చూస్తుండు. నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు అక్కడ ఏమనుకుంటుందా అమ్మాయి? డ్రైవర్ బాయ్ ఫ్రెండ్ ఏమో లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయి చేతితే ట్రైన్ అయినా ప్లేన్ అయినా ఒకటి ఆగాల్సిందే. అమ్మాయి చేతి ట్రైన్ అయిపోయింది, నీ చాక్లెట్ ఇస్తే అమ్మాయి దగ్గర పడింది. అమ్మాయికి బ్రెయిన్ లేదని ఫోటో చూస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది నీకు? ఆమె లిఫ్ట్ అడితే ట్రైన్ ఎట్లా అవుతుంది? రా ఇప్పుడు చెప్పు ఏంటిది? అమ్మాయికి బ్రెయిన్ లేదని ఫోటో చూస్తే తెలుస్తుంది. నీకెలా తెలుసు ఆ విషయం? పోతున్న ట్రైన్ లిఫ్ట్ పెడితే ఏం ఆపరు. మరి ఆగున్న దాన్ని లిఫ్ట్ అడుగుతారా? రా పోతున్న దాన్ని కాబట్టి అడిగారు. ఆమె కోసం ఆపరు కదా. ఆమె కోసం ఆపరని ఆమెకు తెలియదు కదా, అందుకే బ్రెయిన్ లేదన్న. ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కలిసిందేమో, సడన్ గా వాళ్ళ డాడీ చూసాడేమో, ఇంటెన్షన్ ఏం చేయలేక చేయి ఆపుతుంది. నీ ఫీలింగ్ అది అడిగింది, నా గురించి చెప్తుంది. కానీ ఆడు కరెక్ట్ గా చెప్పాడు. అమ్మాయి చేతులు లేపితే ప్లే ఏంటిది? అమ్మాయి చేతితే ప్లేన్ అయినా ట్రైన్ అయినా ఆగాల్సిందే. ఇంకోటి ఇదేం జరుగుతుందో చెప్పండి అబ్బాయి. కట్నం తీసుకోలే కాబట్టి వెహికల్ ఇవ్వలే. కట్నం తీసుకోలేదు కాబట్టి వెహికల్ పడేదా? ఇల్లరిక మల్లుడు. డబ్బు లేకుండా లో బడ్జెట్ లో పెళ్లి చేసుకుంటుండు, అందుకే వెహికల్ లేకుండా ఇట్లా నడిచి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి. దాన్ని ఏమంటారు? బరాత్. మీ ఫ్రెండ్స్ మ్యారేజ్ లో చేసావా? ఇంకా ఎవరిది కాలే, వెయిట్ చేస్తాం. ఏ డాన్స్ చేయడానికి వాళ్ళకి పెళ్లి చేయడానికి? డాన్స్ చేయడానికి. మీరు చేసుకోండి, చేస్తాం డాన్స్. వాళ్ళు పెట్రోల్ సేవ్ చేస్తారు కానీ నువ్వుదా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే చెట్టు మీద మ్యాంగోలా వెంట పెట్ట ఉన్నావే. చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, వచ్చి మ్యాంగో టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే, టాపులేసిపోతే ముట్టే పెట్టాబంటే, టాపులేసిపోతే చెయ్యే పట్టాబంటే, సిగ్గు శరం ఏమైనా ఉందిరా నీకు? మనిషి దున్నపోతురా? కుక్కనే. ఆ పిల్ల వచ్చింది నాటే డాన్స్ చేయడానికి రా, నువ్వు మధ్య దుట్టవేంట్రా? మరి డాన్స్ చేయలేదు కానీ. నీ పేరు? హర్ష. కాదురా, నేను ఏమన్నా సిబిఐ ఆఫీసర్ ఉన్నారా? మామూలుగా చెప్పొచ్చు కదా, నా పేరు హర్ష అని చెప్ప. హర్ష వెళ్ళిపోతాయండి నువ్వు. సరే ఇప్పుడు ఏం చేయంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, తక్కువని చెప్పాలి కరెక్ట్గా, ఓకేనా? దా, నువ్వు నా మీదే పనిచేసింది. డాండ 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 నినదమ్ముల జాండము నిండా మత్వవేదండము నిక్కినే పౌడు నీయభయ వ్రతం ఏది చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పు. డాండ 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 నినదమ్ముల జాండము నిండా మత్వవేదండము నిక్కినే పౌడు నీయభయ వ్రతం ఏది చెప్పు. డాండవా 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 జాండవా డాండవా డాండవా జాండవా ఊడంబుడు. ఊడంబుడా
జాండీసు కలేరి అయిపోయిందిరా. డాండడ డాండ డాండడ డాండ డాండ నీదంబుల డాండడ నేందంబుల డాండ డిడంబుల డాండ నీనదంబులాను డాండ నేడంబుల నీడదంబుల. నువ్వు చాలా కాన్సన్ట్రేషన్ ఉంది నీకు. ఆడు తువ్వకాల్లో బయటపడ్డం లాగా ఉన్నాడు అని ఆడేం చెప్తాడు, నేను చెప్తా. డాండడ డాండ డాంటా డాంటా డాండా నువ్వు చెప్తావా? చెప్తా, నేను చెప్తా. దా 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 చెప్. డాండడ డాండ డాంటా డాంటా డాండ నీనదంబుల డాండ నీనదంబుల డాండ డినడంబుల డాండడ డాండ డాంటా డాంటా డాండ నీనదంబుల డాంట నీ దమ్ముల డాండడ డాండ డాండర డాండ అమ్మా డాండర డాండ డాండ నీనదంబుల డాండ నీయ డంబుల నీ అమ్మదమ్ముల. తీ ఫోటోది. దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి? వానికి బాగా లూజ్ మోషన్స్ అనుకుంటా, అందుకే వాడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి. ఆరోగ్యం బాగుందా? నాకు బానే ఉంది, అందుకే నేను పెట్టుకోలేదు. నీకు ఎలా తెలుసు? మనం చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. అదే రా, ఎక్స్పీరియన్స్ ని బట్టి కదా అర్థమైంది. ఎక్స్పీరియన్స్ లేదన్నా, నేను చూసే ఎక్స్పీరియన్స్ అది. అంటే చూసి నేర్చుకుంటావు. వర్షం పడుతుంది అనుకుంటా, అందుకే అది పెట్టుకున్నాడు. బా ప్రేమ గుడ్డిది, చెవిటిది, మోగది అనుకున్నా గానీ ఇంత దరిద్రం ఉంది అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా, అమ్మాయిలు అనే వాళ్ళు డేంజర్ రా. చూసావా, నీ దెబ్బల కోసం ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటిదాకా ఈ షోలో అక్కుంది, ఆ, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తా నువ్వు ఉన్నావు కదరా బామ్మర్ది. రే కాదురా, అమ్మాయితో డాన్స్ చేయాలంటే కుక్కలాగా పాకుతావు ఎందుకురా? తీసుకో అన్నయ్య, నీకే తెచ్చాను. దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి? ఏమైందన్నయ్య?